ముఠాను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది అడ్డుకున్నారు. ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో నిర్వహించిన ఆపరేషన్లో 3 నౌకలను అదుపులోకి తీసుకున్నారు. భారత్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో అనుమానాస్పద కదలికలను కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. దీంతో సమీపంలోని ఓడల రాకపోకలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో 3 నౌకలను అడ్డుకుని తనిఖీ నిర్వహించారు. అందులో ఉన్నటువంటి సిబ్బందిని విచారించారు. ఈ క్రమంలో చమురు స్మగ్లింగ్ బండారం బయటపడింది. పలు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న వేళ తక్కువ ధరకు చమురును సేకరించి పెద్ద మొత్తంలో దానిని అక్రమంగా రవాణా చేసేందుకు ఈ ముఠా కొత్త విధానాన్ని రూపొందించిందని కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. ఈ చమురును అంతర్జాతీయ జలాల్లో నుంచి మోటార్ ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నట్లు తెలిపారు. ఇలా చేస్తూ భారత్తో సహా తీర ప్రాంత రాష్ట్రాలకు చెల్లించాల్సిన కస్టమ్స్ సుంకాలను ఎగ్గొడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వివిధ దేశాల్లో పనిచేసే హ్యాండ్లర్ల నెట్వర్క్ ద్వారా ఈ ముఠా నడుస్తుందని గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఎవరికీ పట్టుబడకుండా ఉండేందుకు తరచూ ఓడల గుర్తింపులను మారుస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇక నౌకలను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కోసం ముంబైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ముఠా సభ్యులను స్థానిక పోలీసులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నౌకల యజమానులు విదేశాల్లో ఉన్నట్లుగా తెలిసింది. ముంబైలో ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని గుట్టురట్టు చేశారు కోస్ట్ గార్డ్ అధికారులు. రెడ్ హ్యాండెడ్గా ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ముఠాని అరెస్టు చేశారు. 3 నౌకలను సీజ్ చేశారు కోస్ట్ గార్డ్ అధికారులు. ఇక నౌకలను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కోసం ముంబైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ముఠా సభ్యులను స్థానిక పోలీసులకు అప్పగించనున్నట్లుగా తెలిపారు. అయితే పట్టుబడిన నౌకల యజమానులు విదేశాల్లో ఉన్నట్లుగా కూడా తెలిసింది.